శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శాస్త్రాలలో ఒక శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం. శాస్త్రములు ఎన్నటికీ అసత్యం కాదు అంటారు బాబా. ప్రతి శాస్త్రాన్ని ఇచ్చేది ఋషులే గనుక ఏది అసత్యం కాదు. కానీ దానిని వక్రీకరించి చెబుతూ ఉంటారు. దానిని స్వార్థానికి ఉపయోగించుకోవడం కోసం లేనిపోయినవన్నీ కల్పించి భయం పెట్టి ఆ జ్యోతిష్య శాస్త్రాన్ని బాగా భ్రష్టు పట్టించారు. అందుచేత జ్యోతిష్య శాస్త్రము అంటే అది శాస్త్రాలలో ఒకటి అయినప్పుడు తప్పెందుకు అవుతుంది? జ్యోతిష్యాలు జాతకాల జోలికి పోవద్దు అని అన్నారు కదా బాబా గారు. అంటే అక్కడ శాస్త్రాన్ని తప్పని కాదు దాని అర్థం. మా ఎక్కిరాల కృష్ణమాచారి గారు చెప్తారు, భరద్వాజ మాస్టర్ గారు వాళ్ళ పెద్దన్నయ్య, ఆయన కూడా చాలా గొప్ప మహానుభావుడు. ఆయన అంటారు, జ్యోతిష శాస్త్రం ఖచ్చితంగా మనకు చెబుతుంది, కానీ నువ్వు నీ జన్మ సమయాన్ని ఖచ్చితంగా ఇవ్వగలగాలి. నువ్వు పుట్టిన సమయాన్ని, అంటే 1 నిమిషం వ్యవధిలో జాతకం మారిపోద్దట. 1 నిమిషం వ్యవధిలోనే మారిపోవచ్చట జాతకం. అందుకని ఖచ్చితమైన సమయం ఎవరు చెప్పగలరు? ఏ 2 గడియారాలు చూడండి, ఇప్పుడు ఓపెన్ చేయండి. గడియారాలు ఉన్నవాళ్ళు, సెల్ ఫోన్ ఉన్నవాళ్ళు టైం ఎంత చూపిస్తుంది నీ సెల్లో? నా దాంట్లో 7:57 చూపిస్తుంది. చూసారా, 1 నిమిషం తేడా ఉంది కదా. అట్లా డాక్టర్ గారు ఆయన టైం ఆయన చెప్తాడు, నర్సు ఒక టైం చెప్పుద్ది, మనం ఒక టైం అనుకుంటాం. కనుక జ్యోతిష శాస్త్రం ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది దేనికోసము అని అంటే జాగ్రత్త కోసము. ఈ విషయాలు ఈ వయసులో ఈ యొక్క రాశి వారికి, ఈ యొక్క నక్షత్రం వారికి ఇట్లా ఉండొచ్చు అంటే దాన్ని బట్టి నువ్వు కాస్త జాగ్రత్త పడతావు అని. ఈ సంవత్సరం పంచాంగం ప్రకారం రాజపూజ్యం 2, అవమానం 12 అని ఉందనుకోండి. రాజపూజ్యం 2, అవమానం 12 ఉందంటే ఏం చేయాలని దాని అర్థం? నువ్వేం మాట్లాడినా అవమానాలు పాలైపోతావు. 12 అవమానం చూపిస్తుంది అక్కడ. గౌరవం ఇచ్చేవాడు 2 అయితే అవమానం 12 పాయింట్లు చూపిస్తుందంటే నోరు మూసి కూర్చోవాలని దాని అర్థం. కూర్చుంటున్నావా? లేదు. అందుకని ఈరోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారము పుష్యము ఈ నక్షత్రం కలిసి రావడం ఎప్పుడో జరుగుతూ ఉంటుంది. దీనిని గురు పుష్య యోగం అంటారట. ఆదివారము పుష్యమి నక్షత్రం కలిసి వస్తే కూడా మంచిదే, రవి పుష్య యోగం అంటారట దాన్ని. సరే, ఇవన్నీ మనకేం అవసరం లేదు, కాకపోతే ఇవి ఎందుకు చెప్పుకుంటున్నాం మనం అని అంటే, ఈరోజు అట్లాంటి రోజున ముహూర్తం పెట్టారు అని దత్త భగవానుడు ఒక యోగం అబ్బటం కోసం. గురు పుష్య యోగం రోజు ఏదైనా చేస్తే దాని యొక్క ఫలితం చాలా గొప్పగా ఉంటుంది, విశేషంగా ఉంటుంది అని. అది మనకేం తెలియదు. అవన్నీ మనం ఏదో మనకు ప్రేరణ వచ్చినట్టు మనం చేసేస్తామండి. జిల్లెల మూడమ్మంటారు, పెట్టింది ముహూర్తం కాదు, జరిగిందే ముహూర్తం అట. పెట్టింది ముహూర్తం కాదు, జరిగిందే ముహూర్తం. ఆ సమయానికి జరగాలన్నది కాబట్టి నువ్వు పెట్టిన ముహూర్తానికి ఏమి జరగకుండా కాస్త ముందో వెనక అయిందంటే జరిగిందే ముహూర్తం అనుకో. అందుకని ఈరోజు గురు పుష్య యోగముతో ఉన్నటువంటి మాస శివరాత్రి కూడా ఈరోజు చూడండి. మాస శివరాత్రి, గురువారం, పుష్యమి నక్షత్రం, మాస శివరాత్రి. ప్రతి నెలలో ఒక శివరాత్రి వస్తుంది, ప్రతి నెల ఒక సంక్రాంతి వస్తుంది. మనం సంక్రాంతిలో మకర సంక్రాంతిని జరుపుకుంటాము ముఖ్యంగా, శివరాత్రుల్లో మహాశివరాత్రిని జరుపుకుంటాం. అలానే గురు సిద్ధారూఢ స్వామి అని సాయిబాబా సమకాలికులు, వారు పుణ్యతిథి ఈరోజు. మహాత్ములు భౌతిక దేహాన్ని విడిచిపెట్టినటువంటి రోజుని పుణ్యతిథి అని అంటారు, పుణ్య ఆరాధన అని అంటారు. లేకపోతే ఆయన కూడా చాలా గొప్ప మహాత్ముడు. కర్ణాటకలో ఉండేవారు, హుబ్లీలో ఉండేవారు గురు సిద్ధారూఢ స్వామి అని. ఆ గురు సిద్ధారూఢ స్వామి వారి దగ్గర నుండి వారి భక్తుడు ఒకరు షిరిడి వచ్చారు సాయిబాబా దర్శనానికి. ఆ రోజు బాబా గారు పండ్లు మిఠాయిలు కొని పంచిపెట్టారట. పండ్లు మిఠాయిలు కొని పంచిపెట్టారు. ఏమిటి బాబా విశేషం ఈరోజు అని అడిగారు. పుచ్చుకున్నవాడు అడిగాడు,
కొంచెం వాడికి ఆసక్తి ఉందన్నమాట, ఏదో ఉందేమో స్పెషల్ అని. మనమైతే పెట్టారు తిన్నామా అనుకుంటాం, శనగలు తిన్నామా, చేతులు దులుపుకున్నామా, ఏమి ఎందుకు ఏం ఉండదు. ఇక స్థాణువు మనల్ని చూసి విగ్రహం చెక్కమంటే శిల్పికి చాలా తేలిక. ఎందుకని మనం ఏ తొడకం బెడకం అట్లా కూర్చొని ఉంటాం కాబట్టి. అందుకని పాపం అలా మనం ఇంకా కాసేపు కూర్చుంటే పక్షులు కూడా బొమ్మ అనుకొని నెత్తి మీద వాలినా వాళ్తాయి, అంత కుదురుగా ఉన్నాం మనం. సరే, ఏదో చెప్పబోయి ఎక్కడికో వెళ్ళిపోయింది. సిద్ధారూఢ స్వామి సరే అడిగారు, ఏమిటి బాబా ఈరోజు విశేషం, పండ్లు మిఠాయిలు పంచిపెట్టారు ఏమిటి అని అంటే, ఈరోజు ఒక మహాత్ముడి దర్బారు నుంచి ఒక భక్తుడు వచ్చాడు, అందుకని మిఠాయిలు పండ్లు పంచుతున్నామని అన్నారు. గురు సిద్ధారూఢ స్వామి దగ్గర నుంచి ఒక భక్తుడు వచ్చాట షిరిడీకి. వస్తే ఆయన మిఠాయిలు పండ్లు పంచడం ఏమిటండి, దాన్ని ఎలా తీసుకోవాలి, అసలు అంత గొప్ప విశేషమా అది? ఒక మహాత్ముడి దర్బారుకు చెందిన ఒక భక్తుడు వస్తేనే బాబా అంతటి సద్గురువు మిఠాయిలు పండ్లు పంచారు అని అంటే మహాత్ములు ఎంత గొప్పవారై ఉండాలి. వాళ్ళ భక్తులు వస్తేనే బాబాకు అంత సంతోషం అయిపోయింది అంటే, ఒక నిజమైన గురువుకి, మహాత్ముడికి, జ్ఞానికి, అలాంటి స్థాయిలో ఉన్నవారికి కూడా, మహాత్ములు కాదు, మహాత్ముడి ఆశ్రమం నుంచి ఒక భక్తుడు వచ్చాడంటేనే అంత అలా చేశారు బాబా. అంటే అప్పుడు మహాత్ములకి ఎంత విలువ ఉంటుంది, మహాత్ములకి ఎంత గౌరవం ఉంటుంది. శ్యామ ఎప్పుడైనా బాబా గారు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే, బాబా ఎప్పుడు ఎక్కడికి వెళ్లేవారు కాదు గనక, ఆయన మొదటిసారి షిరిడీలో ప్రకటమైన తర్వాత కొన్ని రోజులుండి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక సంవత్సరం, 1-2 సంవత్సరాల వ్యవధి తర్వాత మళ్ళీ రెండోసారి షిరిడీ వచ్చారు. ఆ 1-2 సంవత్సరాలు కూడా ఎక్కడ తిరిగింది ఏమీ తెలియదు. మళ్ళీ రెండోసారి షిరిడీ వచ్చిన తర్వాత ఆయన మహాసమాధి చెందే వరకు ఆయన ఎప్పుడూ ప్రయాణాలు చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఎప్పుడూ రైలు బండి ఎక్కలేదు, ఎప్పుడూ బస్సు ఎక్కలేదు, కారు ఎక్కలేదు, పల్లకీ తెస్తే కూడా పల్లకీలో కూడా ఎక్కలేదు. నీమ్గావ్ గాని రహటా గాని వెళ్లేవారు, అది కూడా కాలి నడకతో వెళ్ళొచ్చే పక్క ఊర్లు, ఏదో పాపిడిగూడెం, అంకంపాలెం వెళ్ళొచ్చినట్టు నడిచి వెళ్ళొచ్చేసేవారు తప్ప ఇంకెప్పుడు ఎక్కడ దూర ప్రయాణాలు చెయ్యలేదు. ఆయన ఉన్న 60 సంవత్సరాల కాలంలో షిరిడీలో ఉన్నప్పుడు ఆయన అలాగా. మరి ఒక మహాత్ముడి దర్బారు నుంచి ఒక భక్తుడు వస్తేనే ఆయనకు అంత సంతోషం అయిందంటే మహాత్ములకి ఎంత విలువ ఇచ్చినట్టు, ఎంత గౌరవం ఇచ్చినట్టు. ఆ కోణంలో మనం దానిని బాగా ఆలోచించాలి. అది సాయిబాబా లాంటి మహాత్ములు. అంతటి మహాత్ముడే ఒక మహాత్ముడి దర్బారు నుంచి ఒక భక్తుడు వస్తే అంత సంతోషపడ్డారు, సంబరపడి మిఠాయిలు పంచారంటే, అందుకని మనం మహాత్ములు కాకపోయినా కనీసం ఆ మహాత్ముల దర్బారులో ఒక సేవకుడుగా ఉన్నా చాలు. అప్పుడైనా సంతోషిస్తారు బాబా. ఎప్పుడైనా అసలు ఈ పాయింట్ ఆలోచించుంటారా? సాయిలీలామృతం చదివిన, ఇప్పటి వరకు భూమి మీద ఇన్నిసార్లు చదివిన వాళ్ళు, భూమి మీద ఎంతమంది ఉన్నారో సాయిలీలామృతం చదివిన వాళ్ళు, అంతమంది ఈ విషయాన్ని అట్లా ఎప్పుడైనా ఆ కోణంలో ఆలోచించి ఉంటారా? మనం మహాత్ములు కాలేకపోతే మహాత్ముల దర్బారుకు చెందిన ఒక సేవకుడుగా అయినా మనం ఉండాలి. అప్పుడు బాబా సంతోషిస్తారు. పండ్లు మిఠాయిలు పంచారంటే అర్థం చూడండి. ఒక గురువుకి సంబంధించిన వ్యక్తి శ్యామ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేవారు, బాబా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేవారు కాదు కాబట్టి శ్యామాని పంపించేవారు. ఎవరైనా పిలిస్తే బాబా తరఫున మనిషిగా శ్యామ వెళ్ళేవాడు. నేను రాను గాని శ్యామ వస్తాడు అనేవారు. శ్యామ ఎవరి ప్రతినిధిగా వెళ్ళినట్టు? ఇప్పుడు బాబా ప్రతినిధిగా శ్యామ వెళ్ళాడు గనుక ఒకవేళ బాబా వస్తే ఏం చేస్తారో అవన్నీ చేసేవారంట శ్యామకి అండి. సాయి భక్తుడు శ్యామ. వస్తే పూర్ణకుంభ స్వాగతం, పూలమాల వేయడం, సత్కారం చేయడం, ఊరేగింపుగా తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయట. కొన్ని ఎన్నో పుణ్యక్షేత్రాలకు ఎవరెవరో బాబాని రమ్మంటాం, శ్యామాని తీసుకెళ్ళమంటాం, శ్యామ వెళ్ళడం. వెళ్ళిన చోటల్లా బాబా ప్రతినిధిగా తనకు ఎంతో గౌరవం ఇచ్చేవారట. చూసారు, ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఏమర్థం అవుతుంది? మనం మహాత్ములం కాకపోయినా మహాత్ములకి తాలూకు అది. నువ్వెవరి తాలూకు అంటారు కదా, అంటారా? ఇప్పుడు అనట్లేదేమో, అంటున్నారు ఇప్పుడు కూడా. ఎవరి తాలూకా అండి మీరు అని. ఊరికి కూడా తాలూకా ఉంటుంది కదా.
ఇప్పుడు తాలూకాలు లేవు, మండలాలు వచ్చాయి. మండలాలు రాకముందు తాలూకాలు ఉండేది. మనది ఏ తాలూకా చెప్పండి? కరెక్టే, జీలుమిల్లి మండలం. మండలాలు అసలు మండలాలు అనేది రాకముందు పోలవరం తాలూకాల లెక్కలోకి వెళ్తే పోలవరం. మండలాలు విడగొట్టారు, తాలూకాని మండలాలు చేసినప్పుడు మళ్ళీ చిన్న చిన్న మండలాలు అయ్యాయి అన్నమాట. మండలాలు లేవు ఆ రోజుల్లో, తాలూకాలు ఉండేవి. పోలవరం తాలూకా కదా. అలానే ఎవరైనా ఒక అబ్బాయి మన ఊర్లో అబ్బాయి తెలియలేదనుకోండి, ఎవరన్నా కుర్రోడు వచ్చాడు, ఎవరి తాలూకా బాబు నువ్వు అంటాం కదా. శ్యామ ఎవరి తాలూకా? బాబా తాలూకా గనక ఊరేగింపులు, ఉత్సవాలు, గౌరవాలు, మర్యాదలు, సన్మానాలు అన్నీ పొందాడు. దేనివల్ల? బాబా తాలూకా కావడం వల్ల, బాబా తాలూకు మనిషి కావడం వల్ల. అందుకని మనం మహాత్ములం కాకపోవచ్చు, కాలేకపోవచ్చు ఇప్పుడు ఈ జన్మకి. కానీ ఏమవ్వాలి? మహాత్ముల తాలూకు మనిషి అవ్వాలి, మనిషి అవ్వాలి. ఎక్కడైతే గురువు ఉంటాడో, ఎక్కడైతే గురు సేవ జరుగుతూ ఉంటుందో అక్కడ దేవతలందరూ కొలువై ఉంటారు. దేవతలందరూ పరిగెట్టుకొస్తారు. దీపకుడి దగ్గరికి వచ్చారా రాలేదా? దీపకుడి దగ్గరికి. అట్లానే రేపు మన దగ్గరికి రారు, కానీ మనం వెళ్తాం కదా ఒకరోజు. మన దగ్గరికి అంటే రారులే కానండి, సత్య గుండె చెరువాడకి మన దగ్గరికి రావటానికి అడిలిపోతారు. చూసారా మనం చూస్తే? అక్కడికి వెళ్ళాక అక్కడ ఉండేవాడు సేవ చేసేవాడు అని చెప్పరంటారా? ఎక్కడ ఆశ్రమంలో సేవ చేసేవాడు ఈవిడ సేవ చేసేది అనుమానం ఉంటుందండి. అంతా రికార్డింగే ఉంటుంది. ఏమీ బీరు పోదు, ఎక్కడ మనుషుల్లాగా మిస్టేక్లేమీ జరగవు. ఇలా తిరిగింది ఉంటుంది, ఇలా తిరిగింది కూడా ఉంటుంది, అన్నది ఉంటుంది, అన్నది కూడా ఉంటుంది. అంటాం కాదు, మనసులో అనుకున్నవన్నీ రికార్డు అవుతాయి. ఎంతకు వచ్చింది చావు అక్కడ. అసలు పట్టుకునేది అవే ఎక్కువ కర్మలు. కట్టి కుడిపేదన్నీ చేసినవి కాదు. ఏం చేసి చేస్తావు మహా అయితే? ఏం చేస్తామండి? ఏం చెయ్యం. నోటితో అని తగిలించుకునేది ఎక్కువ, మనసులో అని తగిలించుకునేది ఎక్కువ. అందుకని మన మహాత్ముల తాలూకు మనిషి అయినా చాలు. అది మహాత్ములు ప్రత్యక్షంగా ఉండొచ్చు, ప్రత్యక్షంగా లేకపోవచ్చు. ఎప్పుడైనా నువ్వు మహాత్ముడి తాలూకు మనిషి అవ్వచ్చు. ఈరోజు బివి నరసింహస్వామి పుట్టినరోజు అని చెప్పాం కదా. సిద్ధారూఢ స్వామి సాయిబాబా సమకాలికులు. వారేమో దేహాన్ని విడిచిపెట్టిన రోజు, వారు దేహాన్ని విడిచిపెట్టలేదండి, చంపేశారు. దేహాన్ని విడిచిపెట్టలా, చంపేశారు. ఈ మనిషిని లేపేస్తే ఈ ఆశ్రమం మొత్తం మనకే ఉంటుంది, మొత్తం దీని మీద వచ్చే ఆదాయం అంతా మనమే తినొచ్చాను. ఇలాంటి గొడవలు కూడా ఉంటాయన్నమాట ఆశ్రమాలు ఉంటే. అనుమానాస్పదం. సత్యసాయిబాబా గారు కూడా డౌటే కదా, అంత యాక్టివ్గా ఉండే ఆయన అట్లా అసలు ఎలా అయిపోయారో తర్వాత రోజుల్లో. ఇలాగా చూడటానికి కూడా బాగాలేదు అసలు మనిషి. అంత అలాంటి ఆయనకి అలా చేశారా అనిపిస్తుంది, తలుచుకుంటే గుండె చెరువైపోతుంది. సిద్ధారూఢ స్వామిని గొంతు నలిపి మందు పోసి గుండె మీద బాధి చంపేశారు. అంటే ఎంత ఓర్పు ఒక మనిషికి అంటే, బాబా అంటారు జ్ఞానానికి గీట్రాయి ఏమిటంటే దేహం నిలువునా కాలిపోతున్నా చలించకూడదట. నువ్వు ఆత్మ అయితే దేహం పోతే నీకేం బాధ ఉండదట. అది ఆత్మజ్ఞానం అంట. ఇప్పుడు సిద్ధారూఢ స్వామి ఎవరన్నట్టు? దేహాన్ని కొట్టి చంపేస్తుంటే ఈ దేహం ఎప్పుడైనా పోయేదే కదా, దీన్ని చంపుకోవడం వల్ల మీకు ఆనందంగా ఉందంటే చంపుకోండి, మీకు ఆనందంగా ఉంటే చంపుకోండి, ఏమవుద్ది అన్నారు ఆయన. వాళ్ళు అలాగే 3 రోజులు 4 రోజులు పట్టింది కొట్టి చంపడానికి. ఎంత ఓర్పో ఆయనకు మహానుభావుడు సిద్ధారూఢ స్వామి, సాయిబాబా సమకాలికులు. హుబ్లీ అని అక్కడ వారి సమాధి. కనుక మహాత్ములు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ. ఇప్పుడు బివి నరసింహస్వామి ఉన్నారు, ఆయన మద్రాసులో ఉండేవారు, బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు, బాగా చదువుకున్నవారు, లాయర్. ఆయన మంచి లాయర్. మామూలుగా ఏమిటంటే కొంచెం పోలీసులు లాయర్ల వ్యవహారం అంటే కాస్త కష్టమే. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ అట్లాంటి వాళ్ళని కాదు, కానీ ఫ్రాడ్ ఎక్కువ ఉంటుంది. అన్నిటికన్నా ఎక్కువ ఫ్రాడ్ ఉంటుంది ఆ వృత్తుల్లో. ఆ వృత్తి అలాంటిది. అంటే వృత్తి ఏం చేస్తుందండి? వృత్తి తప్పు కాదు కదా. ఆ వృత్తిని అలా ఉపయోగించుకుంటారు, ఆ అధికారాన్ని అలా దుర్వినియోగం చేసుకుంటారు. కానీ బివి నరసింహస్వామీజీ ఏమిటంటే వచ్చినటువంటి క్లయింట్ని కూర్చోబెడతారు, వాడి వైపు న్యాయం ఉంటేనే ఆ కేసు తీసుకుంటారు. ఇతను అన్యాయంగా నీకు ఎంత ఫీజు అయినా ఇస్తాను, నువ్వు వాదించి నన్ను గెలిపించంటే నా వల్ల కాదయ్యా, ఎవరినన్నా చూసుకోమంటాడు. అంటే తన వృత్తిని ఎలా చేస్తున్నాడు?
న్యాయంగా చేస్తున్నాడు, ధర్మంగా చేస్తున్నాడు. లాయర్ ఆయన. ఎప్పుడూ ఒక్క అధర్మమైన కేసు వాదించలేదు. వాళ్ళ దొడ్లో ఒక పెరటిలో ఒక బావి ఉందట. ఆ బావి మరి గోడ సరిగ్గా లేదో ఏదో చెప్తారు. మొత్తానికి ఈయనకి పిల్లలు ఆడుకుంటూ వెళ్ళి అందులో పడి చచ్చిపోయారు. ఇద్దరు పిల్లలు ఇంట్లో పెరట్లో ఆడుకుంటూ వెళ్ళి బావిలో పడి చచ్చిపోతే దాన్ని ఇంక ఆయన తట్టుకోలేకపోయారు. దాన్ని జీర్ణం చేసుకోలేకపోయారు. అంతటి చదువుకున్న ఆయన, అంత గొప్ప పొజిషన్లో ఉన్న ఆయన కూడా ఆ పుత్ర శోకాన్ని భరించలేక ఆయన ఇంకా న్యాయవాద వృత్తిని కూడా విడిచిపెట్టి ఎక్కడైనా ఆశ్రమాలకు వెళ్ళి మనశ్శాంతిగా ఉందాము, ప్రశాంతంగా ఉందాము, ఈ పుత్ర శోకం భరించలేము అని చెప్పి తిరువన్నామలై వెళ్ళిపోయారు, అరుణాచలం వెళ్ళిపోయారు. అక్కడ భగవాన్ రమణ మహర్షి ఉన్నారు. అప్పుడు ఆయన లైవ్లో సజీవంగా ఉన్నారు. అక్కడ కొంతకాలం ఉండి ఆయన చెప్పేవన్నీ ఇంగ్లీష్లో రాశారు. ఈయన బాగా చదువుకున్నవాడు అవడం వల్ల ఇంగ్లీష్లో బాగా రాశారు. ఆ తర్వాత అదంతా బాగానే ఉంది, కానీ ఏమో తెలియని ఒక వెలితి ఆయనలో ఇంకా ఉండిపోయిందట. వచ్చారు, అక్కడ ఉంటున్నారు, రాస్తున్నారు ఆర్టికల్స్ ఇంగ్లీష్లో, కానీ ఇంకా ఏదో వెలితిగా ఉంది. ఇంకా కాస్త మళ్ళీ ఎక్కడికైనా వెళ్దాం అనిపించి అవతార్ మెహర్ బాబా దగ్గరికి వెళ్ళారు. రమణ మహర్షి నుంచి అవతార్ మెహర్ బాబా దగ్గరికి వెళ్ళారు. అవతార్ మెహర్ బాబా కూడా జీవించే ఉన్నారు. అప్పుడు ఆయన సన్నిధిలో కొంతకాలం ఉన్నారు. ఆయన మాటల సందర్భంగా ఉపాసిని బాబా నాకు గురుతుల్యులు అని చెప్తూ ఉంటే మెహర్ బాబా దగ్గర నుంచి ఉపాసిని బాబా దగ్గరికి వెళ్ళారు. ఉపాసిని బాబా కూడా జీవించే ఉన్నారు. అప్పుడు ఉపాసిని బాబా దగ్గరికి వెళితే ఉపాసిని బాబా షిరిడి సాయిబాబా గురించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడప్పుడు ఈ షిరిడి ఎక్కడంటే ఇక్కడ దగ్గరేను 5 కిలోమీటర్లు ఎంత ఉంటుంది సాకోరి నుంచి షిరిడి అంటే, ఒకసారి వెళ్ళొస్తాను. సాయిబాబా సమాధి అయిపోయారు, లేరు. ఈయన పిల్లలు చనిపోయినప్పుడు ఆ బాధ మర్చిపోవడానికి అరుణాచలం వెళితే రమణ మహర్షి ప్రత్యక్షంగా ఉన్నారు. మెహర్ బాబా అక్కడి నుంచి వచ్చి మెహర్ బాబా దగ్గరకు వస్తే ఆయన ప్రత్యక్షంగా ఉన్నారు. అక్కడి నుంచి ఉపాసిని బాబా దగ్గరకు వస్తే ఆయన కూడా అక్కడ జీవించి సశరీరంతో ఉన్నారు. అక్కడికి దగ్గరలో షిరిడి అని తెలిసి వెళ్లారు. షిరిడీలో సాయిబాబా లేరు, సమాధి ఉంది. వెళ్లి దర్శనం చేసుకున్నారు. అక్కడ బయలుదేరి రమణాశ్రమం, మెహర్ బాబా ఆశ్రమం, ఉపాసిని బాబా ఆశ్రమం అన్ని తిరుగుతూ వచ్చినప్పటికీ కూడా నాకు ఏదో ఒక వెలితిగా ఉండిపోయింది కదా. షిరిడి వచ్చి బాబా సమాధి దర్శనం చేసుకుంటే ఆ వెలితి తీరిపోయింది అన్నట్ట. నా ఆధ్యాత్మిక వెలితి ఇక్కడ తీరిపోయింది అన్నట్ట. వాళ్ళందరూ అక్కడేమో ప్రత్యక్షంగా ఉన్నారు, ఇక్కడ లేకపోయినా ఇక్కడ తీరిందంట. అదేమిటి? అలా ఉంటుంది. అప్పుడు ఇంకా షిరిడీలో ఆయన అప్పుడు కొత్త బాబా సమాధి అయ్యారు. అప్పుడే ఎన్నాళ్ల కాల బాబా సేవకులంతా బతికే ఉన్నారు. అప్పుడు బాబాని సేవించిన వాళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ సాయిబాబా భక్తులను, డివోటీస్ని ఇంట్రడ్యూస్ చేసింది నరసింహస్వామీజీ. ఆయన పేరు నరసింహస్వామి, బివి నరసింహస్వామి. అదే సాయి సన్నిధి అన్న గ్రంథానికి ఆధారం మాస్టర్ గారు రాశారు. ఆయన ఇంగ్లీష్లో రాసిన దానికి ఇంకా అందులో ఇంకెక్కువే ఉన్నాయి మాస్టర్ రాసిన దానికన్నా. ఇంగ్లీష్లో ఆయన రచనలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తం అయింది సాయి చరిత్ర. మద్రాసు నుంచి ఈయన షిరిడి మహారాష్ట్ర వెళ్లడం వల్ల అప్పటి వరకు దక్షిణ భారతదేశానికి సాయిబాబా గురించి ఎక్కువ మందికి తెలియదు. ఈయన వెళ్లిన తర్వాత దక్షిణ భారతదేశంలో నెమ్మదిగా సాయి గురించినటువంటి ప్రచారము జరగటం మొదలుపెట్టింది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సాయిబాబాను గురించి ఎక్కువ ప్రచారంలోకి వచ్చిన దానికి మొదటి కారణం బివి నరసింహస్వామి. ఆ తర్వాత తెలుగు వాళ్ళకి ప్రధానంగా భరద్వాజ మాస్టర్ వచ్చాక తెలిసింది. మాస్టర్ కన్నా ముందు బివి నరసింహస్వామి. బివి నరసింహస్వామి సాయిబాబా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన అంటే అక్కడ చూడండి, ఆయన జీవితంలో ఒక పాపం ఎదురు దెబ్బ తగిలింది. ఒక తట్టుకోలేని ఇద్దరు బిడ్డలు ఒకే రోజు బావిలో పడి చనిపోవడం. అది అనారోగ్యంతోనో ఇంకోటో కాదు. అలా చిన్న పిల్లలు బావిలో పడి చనిపోతే అది ఎంత అంటే, కానీ ఇప్పుడు ఆ బాధే వారిని టర్న్ చేసింది. ఆ బాధే వారిని గురువుల సన్నిధికి తీసుకువెళ్ళింది.
రమణ మహర్షి గురించి రాశారు, మెహర్ బాబా గురించి రాశారు, ఉపాసిని బాబా గురించి రాశారు, సాయిబాబా గురించి రాశారు. చివరికి ఇంకా ఎక్కువ సాయి తత్వ ప్రచారానికి జీవితాన్ని అంకితం చేసేశారు. చివరికి ఆయనకి ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆయన కూడా కాళ్ళు రెండు పోతాయి అనుకుంటా. మొత్తం మీద నడిచే పరిస్థితి కూడా లేని రోజులలో ఎడ్ల బండ్ల మీద, గుర్ర బండ్ల మీద కాళ్ళు లేకపోయినా ఎక్కించుకొని తీసుకువెళ్లి సత్సంగాలు చేసేవారు. అలానే తిరిగి ఏమైంది ఈరోజు? ఇవాళ మనం పోతే రేపు ఎవడికో తెలీదు. పెద్ద రోజు దాకా చెప్పుకుంటారండి. మరి ముక్క కక్క పెడతావుగా పెద్ద రోజు నాడు. మళ్ళీ ఏటి మాసకం నాడు పెడతారా? అంతే, నీ చాప్టర్ క్లోజ్. బివి నరసింహస్వామి సాయిబాబాని చూడలేదు, కానీ సాయిబాబాని చూసి ప్రత్యక్షంగా సేవించిన భక్తుల ఫోటోలన్నీ షిరిడీలో ఉన్నాయి కదా. బాబా సమాధి మందిరానికి ఎదురు హాల్లో వరుసగా ఇట్లా, ఇప్పుడు ఉన్నాయో లేవో కానీ ఉండేవి ఇది వరకు మొన్నటిదాకా. వాళ్ళ వరుసలో బివి నరసింహస్వామి ఫోటో కూడా పెట్టారు. అసలు బివి నరసింహస్వామి చనిపోతే ఆయన ఫోటో బాబా సమాధి పాదాల దగ్గర పెట్టారట చాలా కాలం. షిరిడీలో బాబా గారి పాదాల దగ్గర పెట్టారంట వేదిక మీద. అంటే ఎంతగా ప్రచారం చేశాడు ఆయన సాయిబాబా గురించి అంటే, షిరిడీలో బాబా దగ్గరనే, ఆ సమాధి దగ్గరనే ఆయన ఫోటో పెట్టారంటే ఆలోచించండి. తర్వాత ఇప్పుడు తీసి పైన పెట్టారు. ఇప్పుడు ఏమైంది? సాయిబాబా లాంటి గొప్ప మహాత్ముడు ఆయన కాకపోవచ్చు కానీ సాయిబాబా చరిత్రలో ఆయన ఒక భాగం అయిపోయాడు. అక్కడ ఆ పటం రూపంలో నిలిచిపోయాడు. మనుషులు అశాశ్వతం, శాశ్వతంగా ఉండం కదా. శాశ్వతంగా ఉండం, ఏదో రోజు ప్రాణం పోతుంది. పోనీ ఆ పోయే ప్రాణం ఎప్పుడు పోతుందో తెలుసా? ఎంతకాలం ఉంటామో తెలుసా? మనం ఏదో సాకు చెప్తాం కానండి, కుదరలేదు, అది కుదరలేదు. అసలు మొదలకే ప్రాణం పోతే ఏం చేస్తామండి? ఇన్ని వంకలు చెప్పే మనం అసలు పోనే పోతాం. అప్పుడేంటి? ఆ వంక, ఈ వంక, ఇంటి వంక, పొలం వంక, వ్యాపారం వంక, ఉద్యోగం వంక, అది చెప్పి ఇది చెప్పి అసలు మనిషే లేకుండా పోతే ఉన్నప్పుడే అలాగ అనుకోలేం కదా. నువ్వు మారవు, ఇక నిన్ను పోత పోసారు అలాగా, నువ్వు అలాగే ఉండాలి ఈ జన్మకంతే. నిన్ను పోత పోసారు అలాగా, నువ్వు అలాగే ఉండాలి ఈ జన్మకంతే. ఉన్నప్పుడే పోయామని అనుకోలేం కదా. ఇలా తిప్పు, అలాగే తిప్పు. నీ తిప్పుడు నువ్వు బాగుపడే లక్షణాలు లేవు అని అర్థం. అలా ప్రశ్న వేసుకున్నవాడు బాగుపడతాడు, బయటపడతాడు. అందుకని గురువు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ఎట్లా జరుగుతుందో చూడండి, ఎంత చిత్రంగా జరుగుతుందో చూడండి. బాబాని భౌతికంగా చూడకపోయినా బాబాని సేవించిన ఒక గొప్ప సేవకుడిలాగా ప్రత్యక్షంగా సాయిని సేవించిన భక్తులతో పాటు ఆయన ఫోటో కూడా ఈరోజు సమాధి మందిరంలో ఉంది అంటే ఆయన ఎంత చేసి ఉంటాడండి. మన ఇంట్లోనే ఉండదు మన ఫోటో, రేపొద్దున్న ఉంటుంది అనుకుంటున్నారా? నేను ముందే విగ్రహం చెక్కిచ్చేసుకుంటాను అనుకుంటున్నారు మీరు. ఆడు పెట్టకపోతే ఏమిటి, నేను చెక్కిచ్చేసుకుంటా. శిల్పుల అడ్రస్ కావాలంటే చెప్పండి, మంచి శిల్పులు చెప్తా, మంచి బాగా నెంబర్ వన్ చెప్తారు. చెక్కిచ్చేసుకొని పెట్టుకోండి. ఎంతమంది ఇళ్లలో తాతగారి ఫోటో ఉందమ్మా? చేతులు ఎత్తండి ఒకసారి. మీ తాతగారి ఫోటో ఎంతమంది ఇళ్లలో ఉంది? తాతగారు. ముత్తాతగారి ఫోటో? ఆడెవడో అసలు పేరు కూడా తెలియదు మనకి. ఒకడు ఉన్నాడా వాడు అసలు ముత్తాత? ముత్తాత లేక నువ్వు గాలిలోని చూడిపడ్డావురా. అందుకని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైతే అసలు అది కూడా ఉండదండి. ఇప్పుడు ఏదో పాత వాళ్ళ ఫోటోలు మనం అయినా పెట్టుకున్నాం కానీ 1-2 జనరేషన్లు మన తర్వాత వాళ్ళైతే అది కూడా పెట్టుకోరు. ఆ సెల్ ఫోన్లో ఉంటుంది, ఆ రోజు తీస్తారు, వాట్సాప్లో పెడతారు, స్టేటస్లో పెడతారు, అయిపోయాయి. ఆ ఫోన్ నిండిపోద్ది, డిలీట్ అయిపోద్ది. ఫోను ఏంటంటారు దాన్ని, ఏదో అవుద్ది మొత్తానికి. అవన్నీ డేటా అంతా, ఆ డేటాతో పాటే మన చరిత్ర కూడా పోతుందమ్మా. అందుకని మనం ఏదన్నా చేస్తే నిలబడిపోయేది చెయ్యాలి చరిత్రలో. అది చూసినప్పుడల్లా మనం గుర్తు రావాలి. అది చూసినప్పుడల్లా మనం ఏముండం, మనం చేసిన పనులే ఉంటాయి. అందుకని గురు కృప ఉన్నప్పుడు చూడండి, ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన సేవ చేసి సత్సంగాల ద్వారా సాయి తత్వాన్ని ప్రచారం చేసి ఆయన కూడా సాయి భక్తులలో ఒకడై అక్కడ సాయి మందిరంలో స్థానాన్ని సంపాదించుకున్న బివి నరసింహస్వామి మనందరికీ కూడా ఆదర్శము, స్ఫూర్తి. ఈరోజు ఆయన జయంతి. ఈరోజు తారీఖు ఎంత?
21. 2 1 ఎంత? 3. దత్తాత్రేయుడు ఎంతమంది స్వరూపం అంటే త్రిమూర్తి స్వరూపం కనుక తారీఖు ప్రకారం 21 అంటే 3. ఈ 21వ తారీఖు గురువారం, గురు పుష్యయోగం, మాస శివరాత్రి, సిద్ధారూఢుల పుణ్యతిథి. ఆ బివి నరసింహస్వామి సాయి భక్తి ప్రచారం చేసిన దక్షిణాపథానికి మొదటగా సాయిని పరిచయం చేసినటువంటి సాయి భక్తాగ్రనేన్యుడు ఆ బివి నరసింహస్వామి. అగ్రగణ్యుడు అని చెప్పుకోవచ్చు, అందులో ఇది లేదు. భక్తులలో, సాయి భక్తులలో అగ్రగణ్యుడు అని, దక్షిణ భారతదేశానికి సాయిని పరిచయం చేసినవాడు. అమ్మ దత్తస్వామి ఒక మాట చెప్తూ ఉన్నారు. ఏమిటో తెలుసా? కర్మఫలం గట్టిగా ఉన్నవాడు ఇక్కడ కాలు పెట్టలేడు అని. కర్మఫలం గట్టిగా ఉన్నప్పుడు ఇక్కడ కాలు పెట్టలేడు. అందుకని అలాంటి వాళ్ళ గురించి మనం ఫీల్ అవ్వక్కర్లేదు. కర్మఫలం గట్టిగా ఉన్నవాడు గురు సన్నిధిలో అడుగు పెట్టలేడు. ఎవడికి కర్మ రాహిత్యమయ్యే సమయము వచ్చినదో వాడు దానికోసం ప్రయత్నం చేస్తే వాళ్లే రాగలుగుతారు. గురు సన్నిధి అంటే దత్త మార్గం అంటే అలాంటిది. నేతి బీరకాయ అమ్మకానికి వచ్చిందంట. అమ్మకానికి వస్తే అత్తగారు అంది, అసలే నెయ్యి దొరికి చావట్లేదు కదే, అయ్యో నేతి బీరకాయలట, గంప మొత్తం కొను, అందులో ఎంత నెయ్యి వస్తుందో అందంట. అత్తగారు మాట కోడలు శిరస వహించింది. ఒరే అబ్బాయి, నువ్వు ఇంకెవడికి అమ్మొద్దు, మొత్తం మాకు ఇచ్చేయమంది. ఏమంటే నేతి బీరకాయలు కదా, అందుకని మొత్తం ఇచ్చేయమంది. అత్తగారు కోడలు ఇద్దరు చెరుకో కత్తిపేట వేసుకొని సీసాలు పెట్టుకొని కూర్చున్నారంట. కత్తిపేటతో ఇలా కొయ్యటం, సీసాలు పెట్టియడం. ఏం గారిపోవాలి ఇప్పుడు? నేతి బీరకాయలోంచి ఏం గారాలి? నెయ్యి గారిపోద్దని మొత్తం గంపడ కోసేశారండి. వీళ్ళు ఉండేదేమో అత్త, మామ, కొడుకు, కోడలు, లింగులెట్టుకోమని 4 గంపడ కోసేశారు. ఒక్క చుక్క నెయ్యి రాలేదు. పేరుకేమిటి? పేరుకి నేతి బీరకాయ, అందులో చుక్క నెయ్యి లేనట్టే. అన్ని గుళ్ళల్లో అంత ఉందంట ఆధ్యాత్మికత. భరద్వాజ మాస్టర్ గారు చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. నేను గుడిలోనేగా, నేను గుడికే వచ్చానుగా, నేను గుడి సేవ చేశానుగా, నేను పూజలోనే ఉన్నానుగా అనుకుంటున్నావు కదా. నువ్వు చేసే పూజ అలాంటిది. ఈ రోజు గుళ్ళల్లో ఉన్న ఆధ్యాత్మికత, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో గుళ్ళల్లో అంత ఆధ్యాత్మికత ఉంది అని అన్నారు. ఎక్కడైనా దేవుడే అంటే భౌతికంగా ఓకే, గుడి దేవుడు. కానీ నువ్వు వెళ్ళడం వల్ల, అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల నువ్వు ఎంత తెలుసుకున్నావు జ్ఞానం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అక్కడ మనం చేసిన సేవ కానీ, అక్కడ మనం ఇచ్చినటువంటి రూపాయి దానం కానీ, మనం పెట్టిన సమయం కానీ, శ్రమ కానీ ఎప్పుడు సార్థకత అవుతాయి అని అంటే అక్కడి నుంచి మనం తెలుసుకునేది, 10 మంది తెలుసుకునేది ఏదైనా ఉండాలి. అందుకని ఈరోజు ఇక్కడ ఒక మారుమూల కుగ్రామంలో ఉన్న ఈ ఆశ్రమం నుంచి ఎంతో మందికి జీవితాలను సార్థకత చేసుకోవడానికి కావలసినటువంటి ఆ జ్ఞానము సత్సంగాల ద్వారా పొంది మేలు పొందుతున్నారు. జ్ఞానం సంగతి పక్కన పెడితే, మోక్షం సంగతి పక్కన పెడితే ఎంతో మంది లౌకిక జీవితంలో ప్రయోజనం పొందుతున్నారు. ఎప్పుడు కూడా దగ్గర ఉన్న వాళ్ళకి కన్నా దూరంగా ఉన్న వాళ్లే ఎక్కువ తీసుకోవాల్సింది తీసుకుంటారు, గ్రహించవలసింది గ్రహిస్తారు. నిన్న ఆయన కూడా చెప్పారు కదా కృష్ణ గారు సత్సంగాల్లో. దేశం మొత్తం, రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో సత్సంగాలు పెట్టారు కదా, వాళ్ళ ఊరిలో సత్సంగం ఎప్పుడు ఎవరు పిలవట్లేదండి. అందుకని మనకు సామెత కూడా ఉండనే ఉంది కదా, పెరటి మొక్క ఔషధానికి పనికిరాదు అని. పెరటి మొక్క ఔషధానికి పనికిరాదంటే అది ఔషధం మొక్క అయినా పనికిరాదని కాదు దాని అర్థం. దొడ్లో ఉంటే పనికిరాదేమో అని కాదు దాని అర్థం. నువ్వు తెలుసుకోలేవు, ఇది రోజు మందొడ్లో ఉండే మొక్కే కదా, అందుకని మందు ఇచ్చేవాడు ఏం చేస్తాడంటే నిన్ను అటు తిరిగి చూడమని నలిపేసిస్తాడు, నువ్వు వెనక్కి తిరిగి చూడమని. ఎందుకనంటే ఓరి ఎంతలోడా నాకు తెలియదా అంటావు నువ్వు. దాని పట్ల నీకు తేలిక భావన వచ్చేస్తుంది. తేలిక భావన ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు మందు పట్టివ్వదు. అందుకని ఎక్కడ వీడికి పనాకని తెలిసిపోద్దా అనేవాడు నలిపిచ్చేస్తాడు, చింపిచ్చేస్తాడు, ఆకాకివ్వడు. అలా అన్నమాట. కనుక దీపం కింద చీకటి ఉండి దీపం చుట్టూ కాంతి ఉన్నట్టుగా
దగ్గర ఉండి మనం ఉపయోగించుకోగలిగితే అది ఎక్కువ ఉపయోగించుకోవచ్చు, కానీ చాలా కష్టం. దగ్గర ఉన్నప్పుడు ఉపయోగించుకోవడం చాలా కష్టం. అలా మనం కాకూడదు. ఎక్కడి నుంచో వచ్చిన తేనెటీగలు తామర పువ్వు మీద వాళ్ళు తేనె పట్టుకుపోతా ఉంటే దాని చుట్టూ తిరిగే చేపల కప్పలు మాత్రం చిత్రంగా చూస్తున్నాయంట, ఈ తుమ్మిది ఎక్కడి నుంచో వస్తుంది అని. మనం కూడా మన ఇంట్లో కూర్చొని, అరుగు మీద కూర్చొని, గోడ మీద కూర్చొని, కిటికీలోకి నుంచి 10 కార్లు వచ్చినాయి ఇవాళ. చేపలు కప్పలు దాని చుట్టే ఉంటాయంట, కానీ తేనె తాగలేవట. చేపలు కప్పలు, తామర పువ్వులో తేనె ఉంటుంది, మంచి సుగంధం ఉంటుంది, బాగుంటుంది. చేపల కప్పలు అక్కడే ఉంటాయి. ఎక్కడి నుంచో వచ్చిన తుమ్మిద తేనె తాగి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న కప్పలు చేపలు మాత్రం ఏం పాడేసుకుందామని వస్తున్నారమ్మా వీళ్ళందరూ ఇక్కడ అంటారట. మళ్ళీ మన ఊరోళ్ళు డైలాగులు మాకు చెప్పారు, కొంతమంది ఆటోలో కలిశారంట. ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే ఆశ్రమానికంటే. ఏం బారేసుకుందామని వస్తున్నారు, ఇక్కడేముంది మీ ఊర్లో లేదా అని అడుగుతున్నారట. ఏమండి మీ ఊరోళ్ళు ఎట్లా అంటున్నారు, వాళ్ళు వచ్చాక పోనీలే అమ్మా పారేసుకుందామనే వస్తున్నామని చెప్పండి ఈసారి అడిగితే. అది గురు సన్నిధి, అక్కడ ఎన్నో సత్సంగాలు జరుగుతున్నాయి, పారాయణలు జరుగుతున్నాయి. అలాంటి చోటకు వచ్చి అడుగుపెట్టి వెళ్తే కాసిన కర్మలన్నా పారేసుకొని వెళ్ళిపోవచ్చు అని వస్తున్నామని చెప్పి ఈసారి అడిగితే. సమస్త సన్మంగళాని భవంతు, సమస్తాని లోకాని సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి.